Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. నమస్కారం అండి. స్తోత్రానికి మంత్రానికి ఉన్న తేడా ఏంటి? ఇది అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఎందుకంటే స్తోత్రము చదువుతున్నాం కాబట్టి మంత్రం కూడా చదివేసుకుందాంలే అనుకుంటారు. కానీ స్తోత్రానికి మంత్రానికి చాలా తేడా ఉందండి. స్తోత్రం అంటే ఏంటంటే మనము దేవుడిని కీర్తించేది. కీర్తించడం అయిపోయిన తర్వాత ఆ కీర్తన వల్ల, అంటే అలా చదవటం వల్ల, అలా ప్రార్థించటం వల్ల ఏం జరుగుతుందో చివర్లో చెప్తారు. మనము దాన్ని ఎప్పుడెప్పుడు చదవాలో అది కూడా ఉంటుంది. శ్లోకాల్లో కూడా వాళ్ళ గొప్పతనం గురించి, వాళ్ళు చేసిన పనుల గురించి మనం అవి తెలుసుకోవడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకాల రూపంలో కానీ స్తోత్రాల రూపంలో కానీ మనము ధ్యానించుకోవడానికి, పఠించుకోవడానికి అనువుగా ఉండేవి. అయితే ఈ స్తోత్రాలని మనం ఎలాగైనా చదువుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? మామూలుగా కూర్చొని అలా చదువుకుంటూ పోవచ్చు, లేదా సంగీతం వచ్చంటే కీర్తించవచ్చు కూడా, అంటే కీర్తన రూపంలో కూడా పాడుకోవచ్చు, లేదా ఎవరికి ఎలా కావాలన్నా కూడా చదువుకోవచ్చు. ఇలాగే చదవాలి, ఇలా చదవకూడదు, ఇలాగే పాడాలి, పాడకపోతే తప్పు, అసలు వీటిని చదవకూడదు అని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ స్తోత్రాలకు కానీ శ్లోకాలకు కానీ లేవండి. కానీ మంత్రం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మంత్రాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నా కూడా మంత్రం అనేది టోటల్లీ అది డిఫరెంట్ లాంగ్వేజ్. అంటే దాని భాష అనేదే వేరు. దాన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కానీ మనం ఇక్కడ దీనికి ఉన్న ఇంపార్టెన్స్ మాత్రం చెప్పుకుందాం. ఏంటంటే మంత్రాల్లో ఉన్న ఒక్కొక్క అక్షరానికి కూడా చాలా విలువ ఉంది, చాలా శక్తి ఉంది. అలాంటి అక్షరాన్ని ఎంతసేపు ఎలా పలకాలి, అలాంటి అక్షరాలు కొన్ని చేరితే పదమవుతుంది. ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలి, ఈ పదాలన్నీ కలిపితే ఒక వాక్యం అవుతుంది. కాబట్టి ఒక అక్షరాన్ని మొదలుకొని వాక్యం కంప్లీట్ అయ్యే లోపల మనం దీన్ని ఎంతసేపు ఎలా పలకాలి అనేది ఒక నిర్దిష్టమైన అవగాహన మనకు ఉండాలి. ఇది మనము అలా చూసి చదివితేనో, లేకపోతే ఎవరో చదివితే వింటేనో వచ్చేది మాత్రం కాదండి. మనం కరెక్ట్గా చదువుతున్నామని అనుకుంటాం, కానీ కరెక్ట్గా చదవటం అనేది అంత సులభమైన విషయం కాదు. మనము స్టార్టింగ్లో అవి చదవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఏం చేయాలంటే గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసుకొని నేర్పమని అడిగి నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు మనం చదువుతుంటే ఎలా చదువుతున్నామో విని తప్పులుంటే అలా చదవద్దు, ఇలా చదవండి అని మనకు నేర్పుతారు. అప్పుడు అలా చదువుతూ ఉండొచ్చు. కొన్ని మంత్రాలు నేర్చుకున్న తర్వాత మనకు ఎలా చదవాలో తెలుస్తుంది కాబట్టి తర్వాత చూసి కూడా నేర్చుకోవచ్చు కొన్ని, అందులో తప్పు లేదు. అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. కానీ ఏ అవగాహన లేకుండా మాత్రం మంత్రాలు చదవకూడదు. ఇప్పుడు మనం ఒక పర్పస్ అంటే ఏంటి? ఇదిగో మాకు ఈ కష్టాలున్నాయి, తొలగిపోవాలి. అప్పుడు పెద్దలు చెప్తారనమాట ఈ మంత్రాన్ని చదవండి అని. కష్టం తీరడానికి, మన కోరిక నెరవేరడానికి ఈ మంత్రాన్ని ఎప్పుడైతే కరెక్ట్గా చదువుతామో ఆ పని ఖచ్చితంగా అవుతుంది. పెద్దలు చెప్పేవాళ్ళు మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అని. ఖచ్చితంగా అండి. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా కనుక గురువు దగ్గర కూర్చొని, అంటే చెప్పే గురువు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ గురువు దగ్గర కూర్చొని నేర్చుకున్నట్లయితే మనము అంత చక్కగా, అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే అది గనక మనం రోజు చదువుతున్నట్లయితే
ఖచ్చితంగా మనం అనుకున్నవి నెరవేరుతాయి. కాబట్టి స్తోత్రానికి మంత్రానికి ఉన్న తేడా తెలుసుకొని మంత్రం చదవాలంటే మాత్రం గురువు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదు. దానిలో ఫలితాలు రావటం అటుంచితే మనం సరిగ్గా చదవకపోతే చెడు ప్రభావం మన మీద ఏర్పడే అవకాశం కూడా ఉంది. అందుకని ఇది భయపెట్టడానికి మాత్రం కాదండి, అందులో ఉన్న విలువని అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. కాబట్టి మంత్రం అనేది చాలా పవిత్రమైంది, చాలా గొప్పది, చాలా విలువైంది కూడా. ఈ విషయాన్ని మీరందరూ గ్రహించి దీన్ని అనుసరిస్తారని నేను నమ్ముతున్నాను. ధన్యవాదములండి. Subscribe to Volga videos. Please do subscribe Volga videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe to Volga Videos.